హాయ్ అండి అందరికీ. నేను ఒక విషయం చెప్తా, ఖచ్చితంగా వీడియో మొత్తం అయితే చూడరు అబ్బా. మీరు కూడా ఖచ్చితంగా నవ్వుకుంటారు, నేను చెప్పింది ఖచ్చితంగా 100% చూస్తారు మీరు. అది ఏంటంటే, మనకు ఇప్పుడు వచ్చిన డిజైన్ల ప్రకారము కట్ వర్క్, లేయర్ హ్యాండ్, అంబ్రిల్లా హ్యాండ్, లేదంటే లేయర్ ఫ్రాక్స్ అని మనం పెద్ద ఫీల్ అయిపోతున్నాం కదా. అంటే మనమే సృష్టించినాం, మనకంటే పెద్ద తోపులు ఎవరు లేరు, మనకంటే ఫినిషింగ్ ఎవరు చేయలేరు అనే ఉద్దేశంలోనైతే మనం ఇప్పుడు కొత్తగా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళందరూ అనుకునేదే. మీరు మాత్రం ఇవి ఫాలో అవుతారో లేదో కానీ నేను పక్కా ఫాలో అవుతా. నేను నేర్చుకున్న కారణం కూడా అవి చూసే నేను టైలరింగ్ అనేది అయితే నేర్చుకున్నాను. అది ఏంటంటే అసలు ఎంత ముందంటే ఇప్పుడు ఒక సాంగ్ అంటే నేను టైలరింగ్ చేసేటప్పుడు నాకు కొంచెం బోర్ ఫీలింగ్లో ఉన్నప్పుడు 90s సాంగ్ అని సెర్చ్ చేస్తాను అనమాట. అందులో సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఎవరు హీరో హీరోయిన్ తేడా ఏం లేదు, నాకు మంచిగా మనసుకు నచ్చిన పాటలు అయితే అన్నీ వింటూ ఉంటా. అందులో నేను నేర్చుకునేటప్పుడు కూడా అంతే. ఆ సాంగ్స్లో మూవీస్లలో డ్రెస్సులు డిజైన్స్, బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి కదా, అవి మనకు టైలర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఛాన్స్ ఉండవు, అంటే చెప్పనికి కూడా రాకపోవు. అప్పుడు మన దగ్గర ఫోన్లు ఉండకపోవు, చలనచిత్రం ఒక్కటే వచ్చేది కదా. శుక్రవారం మొత్తం పోయి టీవీ కాడనైతే కూర్చునేటోళ్ళం మా చిన్నగా ఉన్నప్పుడైతే. అయితే ఏంటంటే అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు కాబట్టి మనం ఎట్లనైనా టైలరింగ్ నేర్చుకోవాలి, నేను మంచిగా పొట్టు బట్టలు కుట్టాలనే ఉద్దేశం మీద అయితే నేనైతే మిషన్ నేర్చుకున్నా. అయితే ఇప్పుడు అసలు ముచ్చటైతే మీకు అయితే చెప్తా. ఇప్పుడే నేను పాట బంద్ చేయగానే, ఎందుకంటే మళ్ళీ మీకు చెప్పడం లేట్ అయితే నేను ఎడమర్చిపోతాను అనేసి అయితే ఇప్పుడు ఈ వీడియో తీసుకుంటే ఇప్పుడే చూడంగానే వెంటనే నేను అప్లోడ్ అయితే చేస్తున్న వీడియో అయితే. ఇప్పుడు ఒక సాంగ్ చిరంజీవి విజయశాంతి సాంగ్ అయితే చూసిన. సండే అననురా, మండే అననురా, ఎన్నడు నీదానరా, అన్న రాజా అన్న రాయిట్రా అనే సాంగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే చూస్తారు నేను వీడియో అయిపోయినాక అయితే. ఆ సాంగ్లో ఏం చేసింది తెలుసా, 2 ఫ్రాక్లు అయితే ఉన్నాయి అనమాట. ఆ 2 ఫ్రాక్లో వచ్చేసి ఒకటి కట్ వర్క్ వచ్చేసి కోట్ వేసుకుంది విజయశాంతి గారు, వచ్చేసి కట్ వర్క్ కోట్ వేసుకుంది. మళ్ళీ సెకండ్ ఫ్రాక్ వచ్చేసి లేయర్ హ్యాండ్, అంబ్రిల్లా హ్యాండ్, లేయర్ హ్యాండ్ అంటారు కదా, 2 లేయర్స్ ఫ్రాక్ అంటారు కదా, ఆ ఫ్రాక్ అయితే వేసుకుంది. అసలు నేను అది చూడంగానే నేను చూసిన ఐడియా నాకు అంతకుముందు చూసిన ఐడియా లేదు కట్ వర్క్ ఇవన్నీ. ఇప్పుడే చూసిన, రీసెంట్గా యూట్యూబ్ వచ్చినాకనే చూస్తున్నా అనుకున్నా. నాకు అది చూస్తే నేను పరిశాన్ అయిపోయినా. అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్. అసలు వాళ్ళు ఎంత మంచి టైలర్లు అయితే అంత మంచి కొత్త మోడల్స్ అయితే సృష్టించారు. బుట్ట చేతులు అయినా, ఈడదాకైనా, ఎల్బో హ్యాండ్స్, కాలర్ నెక్, అసలు ఏది అని మీరు పాత సాంగులు కనుక చూసినట్టయితే గివి మనం కుడుతున్నామా అని అనుకుంటారు మీరు. అసలు మనం పాతల్లోనే ఫాలో అవుతున్నాం. మీరు ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే చూడరు. సండే అననురా, మండే అనరా, ఎన్నడు నీదాననురా అనేది సాంగ్ చిరంజీవి సౌందర్యది. ఖచ్చితంగా చూస్తారని అయితే అనుకుంటా. అందులో ఫ్రాకు అయితే 2 ఫ్రాకులు ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి అబ్బా.